హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామీస్ వావ్ కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. సింపుల్ వేలో, ఈజీ వేలో, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ చికెన్ కర్రీ చేస్తాము. చూపిస్తాను ఎలా చేయాలో. ఇదిగో ఇక్కడ చూడండి, నేను పాట్లో చికెన్ తీసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ చిన్న సైజ్ తీసుకున్నాను. 2 టమాటాస్ తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత. దీంట్లో మాత్రం కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు చూడండి, చికెన్గా ఇట్లా మనము ఇట్లా చించుకోవాలి. చూడండి, ఈ ఈ ఈ విధంగా చించుకోవాలి అండి. దీన్ని ఇట్లా చించుకున్న తర్వాత డైరెక్ట్గా మనం చూపించాను కదా, 2 ఆనియన్స్ వేసేస్తున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి 3 చూపించాను కదా, ఇట్లా కట్ చేసుకోండి, వేసేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సినంత పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. దాని తర్వాత ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులో 2 టమాటోస్ చెప్పాను కదా, 2 టమాటోస్. సాల్ట్ తగినంత, మీకు ఎంత అది అవుతుందో అంత ఇది సాల్ట్ వేసుకోండి. దీంట్లో చాలా మనకు కావాల్సింది ఆయిల్. ఇందులో మాత్రం ఎక్కువ పడుతుంది. చూడండి, ఇది హాఫ్ పోపు వేస్తాను, ఎందుకంటే ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా కలుపుకోవాలి మొత్తం. ఇలా మనం మొత్తం ఇట్లా చేసేసి మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా దీంట్లో వాటర్ వేసేసి పొయ్యి పెట్టాలి. మనం ఎప్పుడు కుక్కర్లో అట్లా ఇట్లా చూస్తాము, కానీ ఇప్పుడు నేను చూపించేది డిఫరెంట్ స్టైల్. ఈజీగా వర్కింగ్ ఉమెన్స్ ఇట్లా చేసుకొని టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ కానీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత దీంట్లో ఇది మునిగేంత వరకు వాటర్ వేయాలి. చూడండి, వాటర్ ఇంత వేసిన తర్వాత వాటర్ ఇవన్నీ మునగాలి. వేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత 7 మినిట్స్, కరెక్ట్ 7 మినిట్స్ మనం హై మీద పెట్టుకోవాలి. దాని తర్వాత మనము 15 to 16 మినిట్స్ మళ్ళీ దాన్ని సిమ్ మీద పెట్టాలి. ఇప్పుడు 7 మినిట్స్ అయింది. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇట్లా అవుతుంది. చూడండి, ఇట్లా అవుతూ ఉంటుంది. మధ్యలో మధ్యలో మనం కలుపుతుండాలి. ఇట్లా 7 మినిట్స్ హై మీద పెట్టిన తర్వాత ఇప్పుడు మనము 16 మినిట్స్ దీన్ని సిమ్ మీద పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే ఇది అవుతుంది. 16 మినిట్స్ ఇప్పుడు సిమ్ మీద పెడదాం. ఇప్పుడు 16 మినిట్స్ అయింది. 16 మినిట్స్ తర్వాత మనం చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా మనం ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇట్లా పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ హై మీద పెడుతున్నాను. చూడండి, 5 మినిట్స్ హై మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్ మీద పెడతాం. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇట్లా దగ్గరకు అవుతుంది. చూడండి, ఇంకా హై మీద పెట్టాను. చూడండి, ఇట్లా కావాలి. ఇంకొంచెంసేపు అయిన తర్వాత ఒక 7 మినిట్స్ అయిన తర్వాత హై మీదనే ఉంచండి. అయిన తర్వాత ఒక 7 మినిట్స్ అట్లా కొంచెంసేపు అయిన తర్వాత ఇచ్చేద్దాం. దగ్గరకు వచ్చిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా మొత్తం దగ్గరికి రావాలి. దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో మనము ఒక 2-3 మినిట్స్ నుంచి ముందు సగం నిమ్మకాయ, కొంచెం అంతనే చాంపుట్లో ఇట్లా చేయాలి. మొత్తం కాదు, కొంచెం, ఒక్క స్పూన్ ఇట్లా. ఇదే సీక్రెట్. ఈ నిమ్మకాయ వేసిన తర్వాత మీరు చూడండి ఎంత బాగుంటుందో. చూడండి, ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచేసేసి మనం దించేద్దాం. లాస్ట్ మనం ఇట్లా నిమ్మకాయ వేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అంత దగ్గరికి అయిపోయింది. చూడండి, ప్లేటింగ్ చేసుకుంటాము. ఇది మనము మూత పెట్టేసేసి కట్ చేసేసుకుంటాం. ఇలా మనము చికెన్ ఎట్లా చేయవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. ఇట్లా ఈజీ వేలో సింపుల్ టిప్స్ తోటి నేను మీకు చెప్పాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా?